నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింహగిరి ప్రదక్షిణలో భక్తులకు ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి. అధికారులకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు. కాకినాడ కలెక్టరేట్ లో ఘనంగా చేనేత ఉద్యమ సూర్యుడు ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం. కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జేసీ అపూర్వ భరత్. డిఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. మాజీ మంత్రి అమర్నాథ్ డిమాండ్. పేపర్ లీకేజీలు, అబద్దాల పాలనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ డిమాండ్. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న సింహగిరి ప్రదక్షిణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ మార్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైన ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం కొండపైకి దర్శనాల కోసం వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. భక్తులకు అనువైన ప్రాంతాల్లో నమూనా ఆలయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, భద్రత, ట్రాఫిక్ తదితర అంశాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని హోంమంత్రి సూచించారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా, చాలా భక్తిభావంతో చేసే గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై 28వ తారీఖున రావటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సిపి గారు ఆధ్వర్యంలో, జీవీఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 2-3 మీటింగ్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈరోజు కూడా లోకల్ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అఫీషియల్స్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్ల గురించి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం ఒక ఎత్తు అయితే, ఆ 2 రోజులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మా డిపార్ట్మెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ అందరి మీద ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ చూసుకుంటే గిరి ప్రదక్షిణకి దగ్గర 5 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. సుమారుగా 32 కిలోమీటర్లు. ఎంత భక్తిభావంతో చేస్తారంటే, మధ్యాహ్నం మొదలైన గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. నిజంగా ఆ టైంలో 32 కిలోమీటర్లు కూడా జనసందోహంతో ఎక్కడిదక్కడ ప్రజలు కూడా నడుస్తూ భక్తిభావంతో ముందుకెళ్ళి ఆ నరసింహస్వామిని తలుచుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. దాని నేపథ్యంలోనే 32 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదక్షిణ రూట్ ఉందో, ఆ రూట్ ఇప్పటికే డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇప్పటికే జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేయడమే కాకుండా కొన్ని చోట్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా భక్తులు నడిచేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక 2 జాయింట్ కమిటీ మీటింగ్స్ కూడా, అంటే ఇన్స్పెక్షన్ కూడా చేసుకొని మిగతా అవన్నీ కూడా ఎక్కడైనా వర్క్ పెండింగ్ ఉంటే కూడా అవి కూడా పూర్తి చేసుకుంటారు. వీటితో పాటు అప్రాక్సిమేట్లీ స్వామివారి రథం మనకి తొలిపావంచ దగ్గర 2 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అప్ టు 9, 9:30, 10 వరకు కూడా సాగుతూనే ఉంటుంది. అయితే అక్కడ మనకి తొలిపావంచ దగ్గర చాలామంది కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి దగ్గర 50 క్యూ లైన్స్తో 120 ఐరన్ స్టాండ్స్తో కలిపి అక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకి కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఓవరాల్గా చెప్పాలంటే 28 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. 32 కిలోమీటర్లు మొత్తం అంతా కూడా అదంతా నడిచే దారి అంతా, వాటిలో 28 స్టాల్స్, హెల్పింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ సహాయ కేంద్రాలు అనే పేరు మీద అందులోని అడ్మినిస్ట్రేటివ్ సైడు, రెవెన్యూ సైడు, పోలీస్ సైడు, హెల్త్ సైడు, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. 28 కౌంటర్స్ దగ్గర సహాయ కేంద్రాల్లో అక్కడ కూడా ఉంటారు. వాళ్ళతో పాటు 7 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ, అంటే 32 కిలోమీటర్ల పరిధిలోని కూడా వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తూనే 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా సపరేట్గా వాటర్ ఫెసిలిటీ,
పబ్లిక్ అడ్రసింగ్ సిస్టము, మెడికల్ క్యాంపు అన్నీ కూడా రన్ అవుతాయి. వీటితో పాటు ఒకటి కమాండ్ కంట్రోల్ రూమ్ తొలిపావంచ దగ్గర మనకి కంటిన్యూ 24/7 పనిచేసేటట్టుగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుంది. వీటితో పాటు 115 వాటర్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి 115 వాటర్ పాయింట్స్ని కూడా పెడుతున్నాం. మీకు తెలుసు యోగాంధ్ర టైంలో బబుల్స్ని ఎలాగైతే పెట్టామో అదేవిధంగా ఇక్కడ 115 పాయింట్స్లో వాటర్ బబుల్స్ని కూడా ఏర్పాటు చేయడమే కాదు, సపరేట్గా మళ్ళీ వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అవైలబిలిటీ ఉంటుంది. చేనేత రంగ అభ్యున్నతికి, పద్మశాలీల సంక్షేమానికి అవిరాల కృషి చేసిన నాయకుడు ప్రగడ కోటయ్య అని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ పేర్కొన్నారు. చేనేతల బాంధవుడు మాజీ మంత్రి ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడ కలెక్టరేట్లో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ, పరిశ్రమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ విజయ్ కుమార్ తదితరులతో కలిసి జేసీ అపూర్వ భారత్ ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను ఘనంగా సత్కరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి ప్రతి ఏటా జూలై 26న ఆయన జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పండుగగా అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. గొప్ప శుభ పరిణామని అన్నారు. ఈ కార్యక్రమంలో మనం ఏదైనా ముక్కలు మాట్లాడుతున్నా చూస్తున్నప్పటికీ ప్రగడ కోటయ్య గారు వచ్చిన తర్వాత ఇంటింటికి నూనె వచ్చే కార్యక్రమం చేశారు. నాకన్నా పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారా, వాళ్ళందరూ తెలిసే ఉన్నారు విషయం. ప్రతి ఇంటికి చేనేత కార్మికుడు ఈ నూనె వెళ్ళాలి, వాళ్ళని జ్ఞాపకం చేసుకుని దాని మీద బతికాయని కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయాలని పట్టుబట్టి మొరాలు వచ్చారండి. నాకు బాగా గుర్తు, నేను ఇంకా 1979లో వచ్చానండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా పోరాడి మన రంగాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో అధికారికంగా వారి జయంతి నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇది చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక గొప్ప వరంగాను, అదేవిధంగా మన సంఘం యొక్క వృత్తిని మనం ఈ విధంగా కూడా అటువంటి వ్యక్తిని గౌరవించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ శ్రీ ప్రగడ కోటయ్య గారు స్వాతంత్రోద్యమంలో కూడా అనేక పోరాటాల్లో పాల్గొన్న మహోన్నత వ్యక్తి. క్విట్ ఇండియా సమయంలోను అలాగే మన సోదరుడు చెప్పినట్టుగా విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలనే వాడాలని కూడా నినాదం చేసిన కార్యక్రమంలో నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యులెవరు? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు అంటూ రాష్ట్ర యువత ప్రశ్నిస్తుందని అమర్నాథ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ సంబంధించి జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసాం. జరుగుతున్నటువంటి ఉద్యమానికి వచ్చినటువంటి ఫలితం మరి ముఖ్యంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కేంద్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో వారిని రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో చేస్తున్నటువంటి పోరాటానికి జరిగినటువంటి తప్పిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడే రాజీనామా చేసినట్టుగా చూసాం. అయితే ఇదే అంశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి అవకతవకలు, జరిగినటువంటి పేపర్ లీకు, వచ్చినటువంటి అభియోగాలు, వీటి అన్నిటికీ సంబంధించినటువంటి విషయంలో మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఎందుకంటే కేంద్రంలో నీట్ పేపర్ లీక్ సంబంధించి అంశం బయటకు వచ్చినప్పుడు తక్షణమే ఆ పరీక్షను రద్దు చేశారు, తిరిగి పరీక్షను నిర్వహించారు. దాని మీద సిబిఐ ఎంక్వైరీని వేయడం జరిగింది. సో ఒక ప్రక్రియ అనేటువంటిది నడుస్తూ ఉంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్గా ఉన్నటువంటి కేంద్ర మంత్రి వారు ఏదైతే ఈ వచ్చినటువంటి ఈ పోరాటంతో వారు దిగొచ్చి రాజీనామా చేసినటువంటి ఘటనని ఈరోజు చూసాం. అయితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జరిగినటువంటి అవకతవకల మీద ఎక్కడా కూడా దాని మీద స్పందించడం కానీ, జరిగినటువంటి తప్పిదాన్ని
యాక్సెప్ట్ చేయడం కానీ లేదా ఒక ఎంక్వైరీని వేయడం కానీ ఏది కూడా చేయలేదు. ఒక పక్క ముఖ్యమంత్రి గారు కొడుకు, దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అనేక అంశాలు, ఏ విషయానికి కూడా వారు సమాధానం చెప్పకుండా, కనీసం ఎంక్వైరీ వేయకుండా లక్షలాది మంది ఉద్యోగ అవకాశాల కోసం, మరి ముఖ్యంగా టీచర్ వృత్తి కోసం పాకులాడినటువంటి అనేక మంది, ఈరోజు ఎంతోమంది యువత ఎదురు చూస్తూ ఎప్పుడు పరీక్ష పెడితే ఎప్పుడు సెలెక్ట్ అవుతాం, ఎప్పుడు మన కుటుంబాన్ని మనం మోసేటువంటి అవకాశం మనకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి ఎంతోమంది యువతకి ఈరోజు నిరాశ కనబడతా ఉంది. ఈరోజు క్వశ్చన్ పేపర్ చేసేటువంటి వ్యవస్థ కానీ, పరీక్ష నిర్వహించేటువంటి వ్యవస్థ కానీ, ఇవి రెండు డిఫరెంట్ వ్యవస్థలకు ఇవ్వడం జరిగింది. కానీ రెండు వ్యవస్థలకి ఒకరే ఇన్ఛార్జ్ ఆఫీసర్గా పనిచేయడం అనేటువంటి దాంట్లో అనేక అనుమానాలు వచ్చినటువంటి సందర్భాలు చూసాం. కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మిథ్యాశాఖగా మారిపోయిందని వైసీపీ నేత నాగార్జున యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా పీటీఎం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలలపై పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యాశాఖలో జరుగుతున్న అక్రమాలు, డీఎస్సీ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, లేని పక్షంలో ఆయనను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక పర్యటనకు వెళ్ళాడు. వెళ్తూ ప్రభుత్వ బడిలో కొత్త శకం అంటూ ఊదరగొట్టాడు. బహుశా భారతదేశ రాజకీయాల్లో పచ్చి అబద్దాలను కూడా పబ్లిక్గా వల్లవేయడంలో ఏమాత్రం సంకోచించకుండా ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ప్లేస్. ఇప్పుడు ఆ విద్యా పారంగతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మెగా పేరెంట్స్ టీచర్స్ మెగా పీటీఎం కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని పచ్చి అబద్ధాలని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, ఏమాత్రం సంకోచం లేకుండా కొన్ని అబద్ధాలను వండివార్చారు. ఏంటి అబద్ధాలు? ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల్లోకి 1,10,000 మంది విద్యార్థులు వచ్చి జాయిన్ అయ్యారు. నా సుపుత్రుడు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమంలో ప్రభుత్వ బడులకి లక్షలాది మంది విద్యార్థులు వస్తున్నారని చెప్తున్నారు. అసలు వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయ్యి ఆయన సుపుత్రుడు నారా లోకేష్ అనే వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత విద్యాశాఖ పూర్తిగా మిథ్యాశాఖగా మారిపోయింది. ఈరోజు ఈ అంశంలో ఒకటి కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారండి? మోడీ గారి కంటే నేనే చాలా సీనియర్ అంటాడు కదా, మోడీకి నేనే రాజకీయ విలువలు నేర్పానని అంటాడు కదా. ఇప్పుడు నిట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల యొక్క ఆకాంక్షలను బట్టి రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీకేజ్ అయింది కదా. డిఎస్సి పేపర్ లీకేజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకొని ఉత్తీర్ణత అయ్యి ఉద్యోగాలు సాధించాల్సినటువంటి నిరుద్యోగులు నష్టపోయారు కదా. డిఎస్సి పేపర్ లీక్ అయ్యి స్పోర్ట్స్ కోటాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మీరు టీచర్ పోస్టులు ఇప్పించుకున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ చేత రాజీనామా చేయించాలి కదా. కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఒక రూలు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి మరొక రూలా? నిట్ పేపర్ లీక్కి ఒక రూలు, డిఎస్సి పేపర్ లీక్ చేసి కుంభకోణంలో టీచర్ పోస్టులు అమ్ముకున్నటువంటి ఈ వైనానికి మరొక రూలా? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా రాజీనామా చేశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి పేపర్ లీక్ కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బాధ్యత వహించి తీరాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధమైనటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ద్వారా రాజీనామా చేశారో, ఏమైనా బాధ్యత ఉంటే, సంస్కారం ఉంటే, సభ్యత ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా బాధ్యత ఉంటే తన కుమారుడు నారా లోకేష్ గారి చేత విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి, నారా లోకేష్ ని బర్తరఫ్ చేయాలి.
లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారి మాటలు, చంద్రబాబు నాయుడు గారి చేతలు అన్నీ విషపూరితమైనవే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక నిర్దేశానికి వస్తారు. ఎలానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి సంఘాలు 28వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో ఒక కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసే విధంగా ఉండాలి, చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.